హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఏం చక్క మటన్ కర్రీ అండి. చూసారు కదా మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో, అంటే పింకిష్ రెడ్ ఉందంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఇంతకుముందే కట్ చేసింది కదా, చాలా నీట్గా ఉంది. మట్టి కుండలో వండుతున్నా ఎంత బాగుందంటే స్మెల్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందన్నమాట. స్మెల్తో పాటుగా టేస్ట్ కూడా చాలా 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 బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా వండి చూడండి. ఎంచక్క మట్టి కుండలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, బగారా, పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటే మటన్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కలిపి పెట్టుకోవాలి. కాసేపు ఇది ఫ్రై అయిన తర్వాత దీనిపైకి కొంచెం ఆవిరి కోసం అదే బౌల్లో వాటర్ పోసేసి దాన్ని స్టీమ్ చేయాలి. అలా చేయడం వల్ల ఆవిరి అనేది బయటికి పోదు, మటన్ కూడా తొందరగా ఉడికిద్ది. మళ్ళీ అదే వాటరు మనకి సూప్ లాగా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఇవి చూసారా, అంటే ఉడికిన వాటర్ని మళ్ళీ అందులో పోయడం వల్ల మటన్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో మీకు కూడా నచ్చినట్టయితే ఇలా చేసి చూడండి. ఎంత బాగుందంటే నిజంగా చపాతీలోకి అయితే పర్ఫెక్ట్, రైస్లోకి ఇంకా అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ముక్క అయితే మంచిగా మెత్తగా ఇలా ప్రెస్ చేస్తే అలా ఉడికిపోయిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.